అందమైన వాటర్ ఫాల్స్ అంటే అంత అందమైన వాటర్ ఫాల్స్ అండి. కళ్ళతో రెండు కళ్ళంటే అవే పెద్ద డిఎస్ఎల్ఆర్లు, అంత మనం అవి కళ్ళలో చూస్తాం. కానీ నేను నా కళ్ళ కన్నా నా కళ్ళతో చూసిన డిఎస్ఎల్ఆర్ చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అద్భుతం అండి. స్నానం చేయాలంటే స్నానం కూడా చేయిస్తున్నారు. హెబ్బీ 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 అద్భుతం, మహా అద్భుతం అండి. చాలా అంటే చాలా చాలా బాగుందండి. నేనైతే ఎందుకు నా మనసు మళ్ళీ ఇటు రావాలి 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 అని ఎందుకన్నంటే అంత అద్భుతంగా ఉంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ అయితే హెబ్బీ ఫాల్స్కి అయితే వచ్చాను. హెబ్బీ ఫాల్స్ అనేది మనకి వచ్చిన వెంటనే మరి జీప్కి వెళ్ళిపోవడం అయితే కాదు, చాలాసేపు వెయిట్ చేయాలి. నేను సుమారు ఇప్పుడు 1.5 గంటన్నర వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ 10:30 వచ్చాను. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇంకా ఎవరైతే రాలేదు. మనకు 12 మంది ఉంటే 12/5 6,000 అవుతుంది. 6,000. సో మనకైతే ఇండివిజువల్గా అయితే 6,000 తీసుకుంటారు. అది పర్ పర్సన్కి అయితే 500 తీసుకుంటారు. మరి 6,000 ఇచ్చితే నేనైతే వెళ్ళలేదు ఏ వాటర్ ఫాల్కి కూడా. మరి 500 ఇచ్చి వెళ్ళాలంటే 12 మంది కావాలి. సో 4 అయితే వచ్చారు. దాని తర్వాత నేను 5వ వాడిని అయ్యానంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. జెట్ పాయింట్ ఇక్కడ కిమ్గుండే జెట్ పాయింట్ అనేది దగ్గరే ఉంటుంది. సో మరి దానికైతే నేను ఆల్రెడీ నేను వెళ్ళాను కాబట్టి మరి ఈరోజు వెళ్ళలేదు. మళ్ళీ హెబ్బీ ఫాల్స్కి వచ్చాను. సో ఇక్కడ నుండి అయితే మనకి 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. అది మనకి జీప్లో తీసుకెళ్తారు. బైక్ సైడ్ నేను నాట్ అలౌడ్. చూద్దాం మరి ముందు ఇంకా ఈ రోజైనా వెళ్తానో లేక వెళ్ళలేదో తెలియదు. కాలగట్టి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ హెబ్బీ తర్వాత చూపించేసి ఈ చిక్కమంగళూరు బేలూరు ట్రిప్ అయితే నాది సమాప్తంగా పరిపూర్ణంగా అయితే సమాప్తం చేసుకున్నట్టేనే. సో చూద్దాం. అయితే ఇప్పుడు టైం 11:30 12 అవుతుంది. సో 500 ఇచ్చి అయితే ఎవరు వాటర్ ఫాల్స్కి వెళ్ళట్లేదు. ఫ్రీగా అయితే వెళ్తారు. కానీ ఇక్కడ కిమ్గుండే జెట్ పాయింట్ అయితే మనకి పార్కింగ్కి 20 రూపాయలు తీసుకుని అక్కడ 100 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి అందరు రీజనబుల్ కాబట్టి చాలామంది ఎక్కువగా వెళ్ళిపోతున్నారు దానికనే. సో దీనికైతే చాలా తక్కువ మంది వెళ్తున్నారు. సో నేనైతే మొత్తానికి అయితే 12 మంది సెట్ అయ్యారు. నేనైతే హెబ్బీ ఫాల్స్కి వెళ్ళి ఆ హెబ్బీ ఫాల్స్ని చూపించేసి ఇక్కడ నుండి ఇంకో వాటర్ ఫాల్స్ చూపించేసి చిక్కమంగళూరు ట్రిప్ అయితే క్లోజ్ అయింది.
చూసారు కదా ట్రెక్కింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చక్కగా కోకో ట్రీస్, మనకి బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఇవన్నీ చూపించాను. సో మొత్తానికైతే నేను హెబ్బీ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చానండి. సో ఇది మన చిక్కమంగళూరు నుండి అయితే 64 కిలోమీటర్స్, మనకి కిముగుండే దగ్గర నుండి అయితే రైల్వే స్టేషన్ దగ్గర 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. అక్కడ నుండి మనకు ఒక 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంది. సో ఆ ట్రెక్కింగ్ అంతా మీకు చూపించాను కదా. సో ఇదిగోండి వ్యూ, అద్భుతంగా ఉందండి వ్యూ. సో ఇప్పుడు ఇతగాడు దగ్గర మనకి అక్కడ ఫ్లాగ్ ఉంది కదా తన బొగ్గ చీక్స్ మీద, అది మనకి రజోత్సవ కర్ణాటక స్పెషల్ అండి, అది ఫ్లాగ్ అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ అది. సో నాకున్న జీపులన్నిటికన్నా ఇది చాలా బ్యూటిఫుల్ జీప్ అండి, గ్రీన్ కలర్. మనకి ఇదిగోండి, ఇది కర్ణాటక గవర్నమెంట్ వెహికల్, ఇది చాలా అద్భుతంగా ఉంది వెహికల్. సో నేను ఇంకా ఇక్కడ నుండి మనం 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాక మనకి అందమైన హెబ్బీ ఫాల్స్ అయితే వస్తాయి. సో ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ట్రీస్ అండి. కర్ణాటక ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అదిరిపోయింది మొత్తం చెట్లు ఇదంతా. చూడండి హెబ్బీ ఫాల్స్ దగ్గర అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను. మొత్తం 12 మంది అండి. చూడండి నేను అంత క్యాప్చర్ అవ్వలేదు, కానీ ఈరోజు చక్కగా కొంచెం ఎండెక్కింది కాబట్టి చాలా అందంగా క్యాప్చర్ అవుతున్నాయి. అద్భుతం. మొత్తానికి అయితే మనసులో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండింది. నిన్న హెబ్బీ ఫాల్స్ నిన్న నాకు రూమ్లో కూడా అటెంప్ట్ చేశారు, నువ్వు వెళ్ళలేదు అని చెప్పేసి. నేను కూడా ఇక్కడ వరకు వచ్చి వెళ్ళలేదని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా దీనికోసమే వచ్చాను. సో ఈరోజు ఇది కాలగిరి వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత నేను మైసూర్ వెళ్ళిపోతున్నాను. సో బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. నేచర్ ట్రెక్కింగ్ అయితే అద్భుతంగా ఉంది. నేను చక్కగా నేచర్ని అయితే క్యాప్చర్ చేయలేకపోతున్నాను నా సెల్లో అని చెప్పేసి, ఎందుకంటే నాది గోప్రో కూడా దొబ్బింది మహారాష్ట్రలో. సో దానివల్ల ఒక ఫోన్తోనే మేనేజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో క్యాప్చర్ అవ్వదు అనుకున్నా, కానీ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చాలా పీస్ఫుల్. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. బీచెస్ కానీ నేచర్ కానీ చెట్లు అంటే నాకు ముందు నుండి ఇష్టం. సో కొంచెం అమ్మాయిల దగ్గర కొంచెం వెనకాడుతుంటాను మాట్లాడడానికి, కానీ చూడండి ఎంత పెద్ద చెట్లు. నాకు చెట్లు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చాలా అందమైన చెట్లు, చాలా ఏలినాటి చెట్లు అండి. బాబా చాలా చాలా బాగున్నాయండి, అద్భుతం. ప్రకృతి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కర్ణాటక మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అండి. రోడ్స్ కూడా మనం ఈ ప్రభుత్వాన్ని ఎంచడానికి లేదు, కానీ ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. నాకు చాలామంది అన్నారు నువ్వు ఈ స్కూటీ మీద ఏం తిరిగేస్తావు అని అన్నారు, కానీ హిమాలయన్లు ఇవన్నీ కాదండి, మనకి స్కూటీలు కూడా పరిగెడతాయి. చక్కగా నేనైతే స్కూటీ మీద వచ్చి ఈ ప్రదేశాలన్నీ చూసేసాను. సో ఎవరు ఏం చెప్పినా వినకండి, ఎందుకంటే నేను నా యాక్టివా 6Gలోనే మొత్తం అన్ని హిల్స్ కూడా ఎక్కేసాను. సో మీరు పెద్ద బండే ఉండాలని రూల్ ఏం లేదు, మీకు ఏ బండి కావాలంటే ఏ కంఫర్ట్ అయితే అది తీసుకోండి. ఎందుకంటే నాకు స్కూటీ అయితే తక్కువలో తేలిపోతుంది. నీకు 610 రూపాయలకి అయితే నాకు వచ్చిందండి స్కూటీ. మీకు నార్మల్గా పెద్ద బండి అయితే మన 1500 2000 అంటే మనకి వేస్ట్. అంతా బడ్జెట్ పెట్టుకొని నేను తిరగాలంటే, నేను ఉంటున్న రూమే 300 రూపీస్ చూపించాను మీకు, ఆ బ్లాగ్ కూడా చేశాను. ఆ బ్లాగ్ కూడా మీరు చూడండి. చూడండి వాటర్ ఫాల్ శబ్దం వస్తుంది, బ్యూటిఫుల్. ప్రకృతి మజాక మరి. సో మనకైతే 500 రూపీస్ అండి. నేనైతే 500 రూపీస్కి వచ్చాను. 12 మెంబర్స్, 12 5 6000. సో 6000 రూపాయలు ఇస్తే మనకి 5 మినిట్స్ జీప్ అయితే తీసుకొస్తారు. నేను అనుకున్నాను, కానీ చాలా కష్టం ఆ ట్రెక్కింగ్ అంతా తీసుకొని ఇక్కడ రావాలంటే. పర్వాలేదు, ఇట్స్ వర్త్ ఎనఫ్ అని. కానీ వాటర్ ఫాల్ ఎలా ఉందండి నేను చూసి మీకు ఇట్స్ ఈవెన్ మోర్ వర్త్ అంది ఏంటంటే నేను చెప్తాను. చూడండి పక్షులు అరుపులు, శబ్దాలు. చిన్న దేవాలయం కూడా ఇక్కడ ఉన్నట్టుంది.
అన్నీ ఇక్కడ పోస్టర్లన్నీ ఖండాలు రాసిస్తారు, మాకేం అర్థమై సాగదు. సో ఏదో మొత్తానికి అదిగోండి సంతోష్ మాతని బాగున్నా. ఈ తల్లిని వేడుకొని చక్కగా వాటర్ ఫాల్స్కి వెళ్దాం. సో ఈ సంతోష్ మాత టెంపుల్ దగ్గర నుండి మనం లెఫ్ట్లో తీసుకెళ్ళి ఇంక ఇలా వెళ్ళాలండి. వెళ్ళాలని మీకు చెప్పేస్తున్నాను కానీ ఒక్కనే ఉన్నాను, అసలు ఇక్కడ ఉందో లేదో కానీ. ఈ రూట్లో వెళ్ళాలి. చిన్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళాలండి. నేను రాంగ్ రూట్లోకి వెళ్ళాను కానీ మళ్ళీ కరెక్ట్ రూట్లోకి వచ్చా. కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ దాటుకుంటూ అటు సైడ్ వెళ్ళాలి. చూడండి ఎన్ని ఏళ్ళు నాటి కాలం చెట్లు స్ట్రైట్గా పెరుగుతాయండి. కర్ణాటకలో చెట్లు అన్నీ కూడా చాలా పొడుగు పెరుగుతాయి, తిన్నగా పెరుగుతాయి. బ్రిడ్జ్ దాటి మనం అటు సైడ్ వెళ్ళాలి. సో మన గంటన్నర టైం అండి. ఇటు నుండి వెళ్ళడానికి 15 నిమిషాలు, అటు నుండి రావడానికి 15 నిమిషాలు. ఒక గంట టైం అయితే మనం స్పెండ్ చేసుకోవచ్చు. సో చిక్మగళూరు అంతా మనకి ట్రెక్కింగేనండి. ప్రతి ప్రదేశం కూడా ట్రెక్కింగే. ఏ ప్రదేశంకి మీరు వెళ్ళండి అది అంత ట్రెక్కింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసే మీరు ఆ ప్రదేశంకి వెళ్ళాలి. బ్రిడ్జ్ దాటుకుంటూ ఇలా వెళ్ళాలి. సో ఒకటి నిన్న భాగంలో చెప్పాను కానీ ఈరోజు భాగంలో చెప్పలేదు కానీ, ఈ ఫారెస్ట్ అంతా కూడా లీచెస్ కడ్డ జలగలకి నిన్న చాలా జలగలు కరిచేసాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి డెటాల్తో వేడి నీటితో స్నానం చేశాను కాబట్టి సరిపోయింది. ఇది ఇంకొక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, రెండో బ్రిడ్జ్. హెబ్బి ఫాల్స్ అనేది ఎవరు నిర్మించడం కట్టడం అయితే కాదండి, ప్రకృతి సృష్టి. అది కేసెస్ కూడా ఉన్నాయి. స్టేజ్ ఎక్కుంటూ వెళ్ళాలి. సో ఈ హెబ్బి ఫాల్స్ని ఎవరు సృష్టించలేదండి, ఎవరు సృష్టించడం కాదు, అది ప్రకృతి సృష్టి అది. సో ఈ హెబ్బి ఫాల్స్ని మనం దోడా హెబ్బి, నెక్స్ట్ చికా హెబ్బి అని 2 రకాలుగా పిలుచుకుంటుంటారు. దోడా హెబ్బి అంటే బిగ్ ఫాల్స్, చికా హెబ్బి అంటే స్మాల్ ఫాల్స్. ఆ రెండు కలిపి హెబ్బి ఫాల్స్గా దీనికైతే పేరు పెట్టడం జరిగింది. కనిపిస్తున్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి ప్రవహించే నీరు ఇది డైరెక్ట్గా మనకి భద్రా రివర్కి వెళ్ళిపోతుందండి. సో మనకి ఇక్కడ భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది. చాలామంది అంతా పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి కానీ, సో నాకైతే టైం కుదిరితే వెళ్తాను, లేకపోతే ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఎడిటింగ్ కూడా ఉంది, అది చేసుకొని మైసూరు వెళ్ళిపోవాలి. సో ఇదిగోండి దగ్గరికి వచ్చేస్తున్నాం హెబ్బి ఫాల్స్ దగ్గరికి. అబ్బాబ్బాబ్బా జరిగి మించి ఉంది వాటర్ ఫాల్.
ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 551 ఫీట్ అండి ఇది. అక్కడ నుండి పడుతుంటుంది వాటర్. ఇదిగోండి మనకి 2 ఫాల్స్ అంటే ఇది చిన్నది, ఇది కనిపిస్తుంది కదా చిన్నది, దాని పైన కూడా ఇంకొకటి పెద్దది. ఈ దోడ చిక్క హెబ్బీని 2 కలిపి హెబ్బీ ఫాల్స్ అంటారండి. బ్యూటిఫుల్, అద్భుతం. చూపిస్తాయి లేదో కూడా తెలియదు, కానీ అద్భుతం, మహా అద్భుతంగా ఉంది. 551 ఫీట్ నుండి అది పడుతుందండి. చాలా 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 బాగుంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. చాలా బ్యూటిఫుల్. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందంటే ప్రకృతి. ఈరోజు మాత్రం పిచ్చెక్కిస్తుంది నేచర్. వావ్, చూడండి ఎంత తెల్లగా ఉన్నాయంటే, పాల రంగులో ఉన్నాయండి. ఆహా, చక్కగా స్నానం చేస్తున్నారు, కానీ స్నానం చేస్తే నాకు టైం అయిపోతుంది, నేను చేయట్లేదు. ఎంతసేపు స్నానం చేయొచ్చండి ఇలాంటి ప్రదేశాల్లోనూ. ఫ్యాంటాస్టిక్, అద్భుతం, చాలా చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి చూడండి. అక్కడ చూపిస్తున్నాను. నా వాయిస్ మీకు వినిపించదు, ఎందుకంటే వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ప్రశాంతమైన శబ్దం వస్తుందని చెప్పి ఆ వాయిస్ మీకే వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు చూపించాలన్నా కూడా అదే చూపించాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. నేనైతే చక్కగా ఎంజాయ్ చేశాను. స్నానం అయితే చేయలేకపోయాను, ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. బట్టలన్నీ తడిచిపోతే మళ్ళీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతాయి. మళ్ళీ ఇదంతా వేరే వాళ్ళు కూడా ఇబ్బంది ఫీల్ అవుతారు. బండి మీద అయితే వెళ్ళిపోతాను, కానీ మరి సఫారీ ఉంది కదా, చాలా చాలా అద్భుతం. వాటర్ ఫాల్ అయితే అద్భుతంగా ఉందండి. ఇది 100 కాదు 200% రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్. సో అందరూ చక్కగా వచ్చి హెబ్బీ ఫాల్స్ని అయితే వీక్షించాల్సిన వాటర్ ఫాల్స్ అండి. మనకి చాలా అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్. సో ఇవేనండి మనకి హెబ్బీ వాటర్ ఫాల్ విశేషాలు. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండి. బాయ్, టేక్ కేర్. సో ఆ అందమైన హెబ్బీ ఫాల్స్ని అయితే ఇక్కడే విడిచిపెట్టి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నానండి. చాలా అద్భుతం,
చక్కగా వచ్చి చూడాల్సిన వాటర్ ఫాల్స్ ఇది. ట్రెక్కింగ్ అయితే నాకు చిక్మగళూరులో చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే జరీ వాటర్ ఫాల్స్కి ఇదే ట్రెక్కింగ్, హెవీ ఫాల్స్కి ఇదే ట్రెక్కింగ్, కాళహట్టి వాటర్ ఫాల్స్కి ఇది ట్రెక్కింగ్ అయితే నేను వెళ్ళను, ఎందుకంటే అది చిన్న వాటర్ ఫాల్ కాబట్టి. సో జస్ట్ వెళ్ళి మీకు ఆ వ్యూ పాయింట్ అనేది చూపించేస్తాను. మళ్ళీ నా లిస్టులో నేను కర్ణాటక వస్తానో రానో తెలియదు, కానీ మళ్ళీ రావాలనే ఉంది, కానీ చెప్పలేను. కానీ చాలా అద్భుతం ఉంది, చాలా 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 బాగుంది, బ్యూటిఫుల్. సో 2 బ్రిడ్జిలు దాటుకొని మనకి హెబీ ఫాల్స్కి వెళ్ళాలి. చాలా అందమైన స్టేట్ అండి. నాకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి నాకు చాలా అందంగా అనిపిస్తుంది, కానీ అందరికీ అందంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతమైన నేచర్, బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్. చూడండి, చాలా అందమైన కోతి నా దిక్కే చూస్తుంది. ఇలా చాలా చెట్లు, అడవి కదా ఇది, మీకు ఎక్కువగా జింకలు, డీర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కోతులే.